అకౌంట్లోనే డబ్బులు వేయాలని చెప్పని మన డబ్బులన్నీ కూడా మన అకౌంట్లో వేయాలని చెప్పి అనుకున్నాము. 30 మంది 40 మంది 100 మంది లేకుండా అందరికీ సమాన వేతనం ఇవ్వాలా, పనికి తగ్గట్టు పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పాను. అది సుప్రీంకోర్టులో అది జీవో కూడా జారీ చేసిండు కేంద్ర ప్రభుత్వం. కానీ మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము అనుసంధానంగా మనకు సమాన పనికి సమానంగా తెలుసు. మనము పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మనకు మన అకౌంట్లోనే డబ్బులు రావాలి. అదేవిధంగా మనకు గ్లౌజులు కానీ శానిటరీకి సంబంధించిన వస్తువులు కానీ కూడా ప్రభుత్వం సప్లై చేయాలని చెప్పని అందరికీ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా ఐడెంటిటీ కార్డు కూడా గతంలో మీరు అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అది ఐడెంటిటీ కార్డు కూడా పంపిణీ చేద్దామని చెప్పడం జరిగింది. మీరు అందరినీ రమ్మన్నాం. ఇప్పటికీ మనకు 20 మంది రావడం జరిగింది. ఇంకా చాలా మందికి 20 మంది రావాలా, రాలేని పరిస్థితి ఉన్నది. సరే, ఏది ఏమైనా కానీ మన ప్రోగ్రాం మాత్రం సాధించడం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లకు సంబంధించిన జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒక ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లు శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ పద్ధతిలో డైలీ వేజ్ కార్మికులకు, అదే రకంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఎంత వేతనాలు ఇవ్వాలనో ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. మరి అదే ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు స్కావెంజర్లకు మాత్రం ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనాలు అమలు కాకపోవడం ఇవాళ సిగ్గుచేటుగా ఏఐటీసీ భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం 6-7 గంటలకు వచ్చినటువంటి ఈ స్వీపర్లు స్కావెంజర్లు సాయంత్రం పిల్లలు పోయిన తర్వాత ఇంటికి పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. అంటే దాదాపు 10 నుంచి 12 గంటలు టైము ఇవాళ స్కూళ్ళల్లో వీళ్ళు స్వీపింగ్ కానీ అటెండర్ కానీ అన్ని రకాల వృత్తులు చేస్తున్నా వీళ్ళకి ప్రభుత్వం మాత్రం ఇవాళ రూపాయి కూడా వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మహిళా సంఘాల పేరుతో మహిళా సంఘాల అకౌంట్లో డబ్బుల్ని జమ చేస్తూ వీళ్లకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి వేతనాలు ఇవ్వకపోయినా హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేసినా, మహిళా ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేసినా కనీసం వేతనాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు స్కావెంజర్లందరికీ కూడా 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని, వీళ్ళందరికీ యూనిఫామ్ సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన కనీస చలనం లేదు. కాబట్టి ఈ స్కూల్ రీఓపెన్ అయ్యే వరకైనా ప్రభుత్వం నిర్ణయం చేస్తూ వీళ్ళ ఖాతాల్లో వేతనాలు వేసేటటువంటి పద్ధతుల్లో నిర్ణయం చేయాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తాను. లేకపోతే కనుక రేపు స్కూల్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.